ఇప్పుడు బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అనేది బయట మనము కొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే క్లాత్ తోటి రెడీ చేసుకోవచ్చు అండి. ఇలా బార్డర్ వచ్చినప్పుడు అయితే క్లాత్ తోటి మనం ప్రిఫర్ చేసుకుంటే అవి చాలా నీట్గా ఉంటాయి అనమాట. బయట ఎలా కాదన్నా 30-40 రూపీస్ ఉంటున్నాయండి ఒక లట్కన్స్ అనేవి తీసుకుంటే. ఇక్కడ చాలా రకాలుగా చేయొచ్చు అనమాట, చాలా సింపుల్ కూడా. మీకు ఇక్కడ సింపుల్గా ఉండేది అందులో నాకు నచ్చేది మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉండేలాగా బార్డర్ ఉండి క్లాత్ ఒకటి కట్ చేసుకున్నాను, బ్లౌజ్ పీస్ క్లాత్ ఒకటి కట్ చేసుకున్నాను అనమాట బార్డర్ ఉండేలాగా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎలా కుట్టాను అనేది తెలుస్తుంది అనమాట. చూపిస్తాను. ఫస్ట్ నార్మల్గా ఒకటి కుట్టేసి చూపించిన తర్వాత సెకండ్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సింపుల్గాని. ఇప్పుడు ఫస్ట్ ఒక లట్కన్ అనేది కుట్టిన తర్వాత దీని మీద ఇది కొద్ది ఫ్లవర్లా వచ్చేలా కుట్టాను అనమాట. ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని ఇలా స్క్వేర్గా ఉన్నదాన్ని తీసుకొని పై వైపుని ఇలా పెట్టి ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ మీద నుంచి కలిపి ఇలా క్రాస్గా కుట్టు లాక్కోవాలన్నమాట. తర్వాత అటువైపుకి టర్న్ చేసేస్తే లట్కన్ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఈ ఫ్లవర్గా కుట్టిన దానికి ఇప్పుడు మనం వేసేదానికి కొద్ది గ్యాప్ ఉండాలన్నమాట. ఈ చివరి ఎడ్జెస్ అనేది బయటకు కనబడకండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. అంతేనండి, అటువైపుకి టర్న్ చేసేయడమేనమాట. ఇలా సంకం షేప్లో చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నాకు చాలా ఇష్టమండి ఇలా ఈ ఫ్లవర్ షేపు పైన వచ్చేటప్పటికి ఇలా కోన్ షేపు బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ టైప్లో ఉండి లట్కన్స్ హ్యాంగింగ్స్ అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు స్క్వేర్గా ఉన్నదాన్ని తీసుకొని ఇలా డైమండ్ షేప్లో మడత పెట్టాను కదా, ఇప్పుడు ఈ చివర్లని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేస్తే మధ్యలో గీతలా వచ్చింది కదండి, ఈ గీత దగ్గర ఇలా థ్రెడ్ పెట్టి ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా ఒక కుట్టు అనేది వేయాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని అటువైపుకి టర్న్ చేశారంటే ఒక ఫ్లవర్లా వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని అటువైపుకి టర్న్ చేయండి, నీట్గా ఫ్లవర్ షేప్లో చిన్నగా వస్తుంది అనమాట. ఫ్లవర్ కూడా కాదు, చిన్న బడ్ షేప్లో వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని స్క్వేర్గా ఉన్నదాన్ని తీసుకొని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేయండి. ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేస్తాను. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా థ్రెడ్ మీద ఇలా చూడండి, ఇలా థ్రెడ్ మీద ఇలా పెట్టి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చివర థ్రెడ్ మీద 1-2 కుట్లు వేసుకోండి. ఎందుకంటే తీరా కుట్టేసిన తర్వాత ఊడిపోయింది అనుకోండి ప్రాబ్లం అనమాట. థ్రెడ్ మీద 1-2 కుట్లు ఉండేలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఈ చివరి ఎడ్జ్ను ఫోల్డింగ్ చేయండి. ఇలా 2 కుట్లు అనేది వేసుకోండి. ఇప్పుడు దీన్ని అటువైపుకి రివర్స్ చేసేయండి. అంతేనండి, చాలా నీట్గా హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట. మనం ఇవే బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మనము కొని కనుక తీసుకోవాలనుకుంటే 40 రూపీస్ పడుతుంది అనమాట ఈజీగా. ఓన్లీ హ్యాంగింగ్స్ బయటవి రెడీమేడ్వి తీసుకుంటే 40 రూపీస్ ఉంటున్నాయండి ఖచ్చితంగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.